की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय। జై బాబా, జై బాబా. ఎవరో ఒకరు చెయ్యండి. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనంలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మమ్మల్ని అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి ప్రేమపూర్వక జై బాబాలు. తలుపు తీయండి. మెహర్ ప్రభు ఈరోజు కూడా మనందరికి ఆ ప్రభుతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని కలిగిస్తూ నిన్నటి నుంచి మనకి బాబా చైతన్య భూమికలు భగవద్ వచనములు మనం చదువుకున్నటువంటి ఈ 11వ భాగంతో పాటు చదువుకునే భాగ్యం కలిగించారు. ఇవాళ అందుకు సంబంధించిన చార్ట్ కూడా మనం ప్రస్తావన చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుచేత ఆ పరమేశ్వరునికి, ఆ సనాతనునికి, ఆ మహావిష్ణువుకి మనందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ మనం ఇప్పుడు ఈ 11వ భాగం ప్రభు చరిత్రం చదువుకుంటూ విపులీకరించుకుంటూ 4992వ పేజీలో మీద పేరా దగ్గర ఆపుకున్నాను. 2వ పేరా నుంచి శ్రీనివాసు చదువుతారు, జాగ్రత్తగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక సన్నపాటి శిరోజం. ఒక సన్నపాటి శిరోజం యొక్క ఒక కొస ప్రీతముడైన భగవంతుని చేతిలోను, రెండవ కొస ప్రేమికుల చేతిలోనూ ఉన్న ఈ స్థితిని ఒక మహత్తరమైన స్థితిగా వర్ణిస్తారు. ఒక పెద్ద పెనుగులాట ఇద్దరి మధ్య కొనసాగుతుంది. ప్రీతముడు గాని గట్టిగా లాగితే వెంట్రుక తెగిపోతుంది. అలా ఆ పెనుగులాట సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంటుంది. భగవదైక్యత కోసం తపించే కోట్లాది మంది ప్రేమికుల్లో ఒక్కడి మాత్రం ప్రీతముడిని చేరుకుంటాడు. ఈ ప్రయత్నంలో చాలా చాలా తక్కువ మంది ప్రేమికులు సఫలత చెందుతారు. అగాధమైన ఈ లోయను దాటి భగవదైక్యత సాధించిన ప్రేమికుడు తానెంతకాలము ఎవరి కోసం తప్పించాడో ఆ ప్రియతముడు తానే అనే విషయాన్ని గ్రహిస్తాడు. ప్రేమికుడైన తానే ప్రీతముడిని అని తెలుసుకుంటాడు. అప్పుడు గ్రహిస్తాడు, నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మాస్మి అని. అలా ఐక్యత సాధించిన వేలాది మందిలో ఏ ఒక్కడో మామూలు ప్రపంచ చైతన్యంలోకి దిగి వస్తాడు. అతడిని కుతుబ్, క్రీస్తు, అవతార్ లేక పరిపూర్ణ గురువు అంటే పర్ఫెక్ట్ మాస్టర్, పరమ గురువు అంటారు. ఇక్కడ రహస్యం చెప్పాడు ఆయన. బాబా మనకు రహస్యం చెప్పేశాడు. ఈ ప్రయాణం ఏదైతే మనం చేయవలసి ఉన్నదో, మనం అంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్భక్తులంతా చేయవలసిన ప్రయాణం ఏదైతే ఉన్నదో అది ఒక సన్నపాటి శిరోజు యొక్క ఒక కొన ప్రేమికుడి చేతిలోను, మరొక కొన ప్రీతముడి చేతిలోను ఉంటుంది. ఒకవేళ ప్రీతముడు కానీ
తన దగ్గర ఉన్న కొనని గట్టిగా లాగితే అది తెగిపోతుంది. అంటే డిస్కనెక్ట్ అవుతాడు ప్రీతము నుంచి అటువంటి వాడు. అయితే భగవదైక్యం కోసం తప్పించే కోట్లాది మంది ప్రేమికుల్లో ఒక్కడు మాత్రం ప్రీతముండి చేరుకుంటాడు. ఇన్ని డీటెయిల్స్ మనం ఎందుకు చదువుకునే భాగ్యం ఆయన ఇచ్చేదంటే, మోక్షం అంటే మనకి ఆసక్తి లేదు మన ఎవరికి కూడా. ఎందుకంటే మనకి ఎక్కడ మోక్షం వచ్చేస్తుంది, మహామౌలికేరాని మోక్షం మనకెందుకు వచ్చేస్తుంది అన్న ఒక చులకనైనటువంటి ఆలోచన ఉంటుంది అందరి హృదయాల్లో కూడా. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆయన అనుగ్రహం ఉంటే లిప్త కాలంలో నువ్వు ఆ అద్భుతమైనటువంటి ఆ స్థితికి, అంటే నేనే భగవంతుణ్ణి అన్న స్థితికి నువ్వు ఈజీగా ఆయన సహాయంతో చేరగలుగుతావు. అది ఏమంటున్నారు బాబా, భగవదైక్యం కోసం తప్పించే కోట్లాది మంది ప్రేమికుల్లో ఒక్కడు మాత్రం ప్రీతముండి చేరుకుంటాడు. కోట్లాది మందిలో, అందుకే వాక్యం చేత కోటికొకడు అని అనిపించాడు. అంచేత ప్రీతముని ఒక్కడే చేరుకుంటాడు. ఆ ప్రయత్నాలు చాలా చాలా తక్కువ మంది ప్రేమికులు సఫలత చెందుతారు. అంటే ఇక్కడ మరొక విధంగా కూడా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఎలాగా, ఒకరు చేరతాడు, మరి ఆ మిగిలిన వాళ్ళు కొంతమంది సాఫల్యం చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఒక విధంగా ఎవరికి లభిస్తుందో తెలియదు. ఎవరైతే ప్రీతముని అంటిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే నామస్మరణ చేస్తారో వాళ్ళకు మాత్రమే లభిస్తుంది. అది అగాధమైన ఆ లోయను దాటి భగవదైక్యం సాధించిన ప్రేమికుడు తాను ఇంతకాలము ఎవరి కోసం తప్పించాడు ఆ ప్రీతముడిని అని తెలుసుకుంటాడు. తానే ఆ ప్రీతముడిని నేనే అన్న విషయం ఆయనకి అవగాహనకు తెస్తాడు భగవంతుడు. అప్పుడు గ్రహిస్తాడు నేనే భగవంతుడిని, అహం బ్రహ్మాస్మి అని. ఇక్కడ 6వ భూమిక వరకు చేరడం సాధకుని యొక్క ప్రత్యేకమైన ఏకాగ్రత మీద, ప్రీతముల మీద, ఆ సాధకునికి ఉన్నటువంటి ప్రేమ మీద, దానికోసం ఆయన పడే ఆరాటం మీద, ఆయన తపన మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి వాళ్ళలో ఐక్యత సాధించిన వేలాది మందిలో ఏ ఒక్కడో మామూలు ప్రపంచ చైతన్యంలోకి దిగి వస్తాడు. అంటే ఈ 7 states ఆఫ్ కాన్షియస్నెస్ లో నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మాస్మి అనే అనుభూతి చెందిన అటువంటి వేలాది మందిలో ఒక్కడు ప్రపంచ చైతన్యంలోకి దిగి వస్తాడు. అతన్ని కుతుబ్, క్రీస్ట్, అవతార్ లేక పరిపూర్ణ గురువు, పర్ఫెక్ట్ మాస్టర్, పరమ గురువు అంటారు. అందుచేత మనం చాలా చాలా అదృష్టవంతులం. ఎక్కడున్నామో తెలియదు కానీ బాబా పాదాల దగ్గర మాత్రం ఉన్నాం. ఆ పాదాలు కానీ ఎవరైనా పోగొట్టుకుంటే, ఆ స్మరణ పోగొట్టుకుంటే వాళ్ళంత దురదృష్టవంతులు ఈ అవతార కాలంలో ఎవరు ఉండరు. నా ముందుకెళ్ళి నానా 6వ భూమికలో ఒక మంజిల్, ఒక ముఖాం ఉంటాయి. ఆత్మ సర్వత్రా దర్శించే భగవంతుడు కూడా ఈ భూమికలో ఉంటాడు. నేను భగవంతుని గురించి చెబుతాను, మీరు గాఢ నిద్రలో అంటే సుషుప్తిలో భగవంతుని వద్దకు వెళతారు. ఇప్పుడు మనం చిత్రపటాన్ని, డయాగ్రామ్ పరిశీలిద్దాం అన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఆ చిత్రపటం చూద్దాం. బాబా మన కోసం ఆయన స్వయంగా తయారు చేసినటువంటి ఆ చిత్రపటాల్లోకి వెళ్తాం. ఇది మనం ఇప్పుడు 80, మనం ఇప్పుడు
చూసారా, చిత్రపటాన్ని చూస్తాము అనుకున్నాం కదా. ఇది ఆ చిత్రపటం మనకి 89వ పేజీలో ఉంది. గాడ్ స్పీక్స్ పుస్తకం ఉన్నవాళ్ళు వాట్సాప్ లో పంపించేయండి ఆ చార్ట్ మిగతా వాళ్ళకి. ఒక్క నిమిషం నేను గ్యాప్ ఇవ్వనా? ఇది భూమికలు కదా? భూమికలు ప్రపంచాలు. అయితే కొత్త పుస్తకంలో 72వ పేజీలో ఉంది. 89వ పేజీలో ఉంది. కొత్త పుస్తకంలో కొత్తది మొన్న రిలీజ్ చేశారు మెహరాబాద్ లో. అందులో 72వ పేజీ భూమికలు మరియు ప్రపంచాలు అని ఉంది. అయితే ఒక్కరే ఉంటే అందరికీ ఇచ్చేయండి, వాట్సాప్ లో పెట్టేయండి. ఇప్పుడే పెడతాను ఉండండి. ఓకే, జై బాబా. జై బాబా. ఒక్క నిమిషం లోపే అయిపోతుంది, పర్వాలేదు. అలాగే అలాగే అలాగే. ఒక్క నిమిషం మెహర్ బాబాతో సహజీవనం. పెట్టాను, వాట్సాప్ లో ఉంది, అందరూ చూసుకోవచ్చు. జై బాబా. అందరికీ ఉంది, చార్ట్ ఉన్నట్టు నేను స్టార్ట్ చేస్తాను. వాట్సాప్ లో పెట్టాను, అందరూ చూసుకుంటే పర్వాలేదు. సరే, అయితే ఒకసారి చూడమని చెప్పి అందరికీ. జై బాబా. ఓకే, చెప్పండి మీరు. ఇక్కడ 6వ భాగంలో దైవీ చైతన్య స్థితుల సంక్షేప వివరణము, సమ్మరీ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ డివైన్ కాన్షియస్నెస్, డివైన్ కాన్షియస్ అని అర్థం. ఇక్కడ మీకు దీనికి ఇలిస్ట్రేషన్ చాలా ఉంది, కానీ అదంతా మనం తర్వాత చదువుకుంటాం. ఇప్పుడు ఈ భూమికలు ప్రపంచములు 1వ చార్టు అన్నటువంటి చార్ట్ జాగ్రత్తగా పరిశీలన చేయండి అందరూ. అంటే యథార్థానికి మనం ఆయన సన్నిధికి చేరుకోవడానికి ఈ చార్ట్ ఏమైనా ఉపయోగపడుతుందా అంటే, అసలు నిరంతరం ఆయనతో సంబంధం పెట్టుకొని ఆయన నామస్మరణ చేస్తూ భౌతిక ప్రపంచంలో కేవలం ఇదంతా భ్రాంతి, ఇందులో ఏమీ లేదు అన్న అవగాహన తెచ్చుకొని ఆయన నామస్మరణ చేసిన వాళ్ళకి, ఆయనతో నిరంతరం బంధం పెట్టుకున్న వాళ్ళకి, ఏ కోరికలు లేని వాళ్ళకి, ఏ విధమైనటువంటి ఒక విధంగా చెప్పాలి అంటే క్షణభంగురమైనటువంటి ఆలోచనలు లేని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా సరే ఆయన ఏం చేయాలో వాళ్ళ యొక్క తపన బట్టి చేస్తాడు. కానీ ఇది మనకు తెలియదు కదా, మన ప్రీతముడు చెప్తుంది, ఏం చెప్పాడు ఆయన, దానిలో ఏముందన్నది మనకిగా తెలియకపోతే మనం మిగతా వాళ్ళకి ఎలా చెప్తాం. అందుచేత ఇక్కడ భూమికలు ప్రపంచములు 1వ చార్ట్ ఉంది. భగవంతుడు బ్రాకెట్ అనంత శక్తి జ్ఞాన ఆనందములు అని 3 చెప్పారు. ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇది ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, శక్తి పవర్ అనే 2 మాటలు వాడారు ఆయన. ఒకటి అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం. అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందములను ఎరుకతో అనుభవించును. ఏది ఇప్పుడు భగవంతుడి యొక్క అనంత జ్ఞాన శక్తి జ్ఞానానందంలో మానవుడు ఎలా ప్రయాణం చేస్తాడో బాబా మనకి వివరించారు. చూడండి, ఇక్కడ ఈ చాట్లో అడుగుని చంద్రుడికి మీద ఉన్నటువంటి ఆ అర్ధచంద్రాకారాన్ని రెడ్డింపుతో చూపిస్తూ స్థూల ప్రపంచం అన్నారు కిందకి. ఆ స్థూల ప్రపంచం ఉన్నటువంటి ఆ మాటలో దృశ్య అంటే కనిపించే, అదృశ్య
కనిపించని విశ్వములతో కూడిందే స్థూల ప్రపంచం. అందులో ఏ బి రెండు ఉన్నాయి. ఏ అంటే ఏమిటి? అణుశక్తి, సౌరశక్తి మొదలైన శక్తి యొక్క స్థూల అవస్థల ద్వారా సూక్ష్మ ప్రపంచం నుండి శక్తిని గ్రహించేది ఒక స్థితి. బి మానసిక ప్రపంచం నుండి కోరికలు, ఆలోచనలు, ఉద్రేకముల వంటి మనస్సు యొక్క అవస్థలను అది గ్రహిస్తుంది. అంటే ఇక్కడ స్థూల ప్రపంచంలో ఏ బి అనే రెండు అనుభవాన్ని ఈ మార్గంలో ప్రయాణించే సాధకుడు పొందుతాడు. అయితే ఇక్కడ మీకు ఆ తర్వాత మనం చదువుకుందాం. సింపుల్ గా బాబా చెప్తారు చూడండి. ఒకటవ భూమిక రెండింటి చూడండి. ఆ ఆర్చి మీద స్థూల నాసిక నేత్రములు చెవులతో సూక్ష్మ వాసనలను, దృశ్యాలని, నాదములను అనుభవించును. ఎవరు? ఆత్మ. అంటే ఆత్మ అంటే బిందు ఆత్మ అని అనుకుంటుండండి మీరు. ఆత్మ స్థూల నాసిక, స్థూల నేత్రములు, స్థూల చెవులతో సూక్ష్మ వాసనలను, దృశ్యములను, నాదములను అనుభవించును. అంటే ఇది చెప్పుకోవడానికి ఈ తెలుగు వచ్చిన వాళ్ళందరూ చదువుకోవచ్చు, కానీ దాని మీద ఒక పట్టు సాధించాలి. అది మనకి లోపల విషయాల్లో ఉన్నది. సరే, అయితే ఒకటవ భూమికి వీడు ఎలా చేస్తాడు? భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్నవాడు ఒకటవ భూమికి ఎలా చేస్తాడు? నిరంతరం భగవంతుడితో ఉంటూ, నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ, భౌతిక దృష్టిని పోగొట్టుకొని, వాంఛల్ని పోగొట్టుకొని, నిరంతరం మేర్ బాబాయే నా జీవిత సర్వస్వం, ఆయన నామస్మరణే నా జన్మ ధ్యేయం అని ఎవరైతే కొన్ని జన్మలు గడుపుతారో, కొన్ని జన్మలు నిజాయితీతో. అయితే ఇక్కడ చిన్న విషయం మీకు చెప్పాలి. ఒక్క జన్మలో మనం అలా ప్రవర్తిస్తే, సపోజ్ ఇప్పుడు మనం అందరం ఉన్నాం, ఇంతవరకు మనం భౌతిక ప్రపంచం నుంచి విడిపోయాం. భౌతిక ప్రపంచంలో కూరుకుపోయి ఉన్నాం. భౌతిక కోరికల్లో కూరుకుపోయి ఉన్నాం. భౌతికమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచనలతో నిండిపోయి ఉన్నాం. సంస్కారాలతో మునిగిపోయి ఉన్నాం. సంస్కారాలు ఇది మన పరిస్థితి. మరి అలాంటి వాళ్ళకి ఈ ఒకటో గురించి ఆలోచించే అవకాశం కూడా ఉండదు. ఎవరైతే ఇది బాబా చెప్పింది అంటే శ్రీమన్నారాయణమూర్తి చెప్పినట్టే దీన్ని మనం చెప్పింది శ్రీ మహావిష్ణువు బాబా రూపంలో చెప్పారు కాబట్టి నేను ఇక్కడ భౌతిక దృష్టిని పోగొట్టుకుంటాను అని ఎవరైనా అనుకోని ఇప్పుడు ప్రయత్నిస్తే వాళ్ళకి వయస్సు ఉంటే, వయసు మీద వాళ్ళకి అవ్వదు. వయసులోనే ఈ పని జరగాలి. వయసు మనకు దాటిపోయింది అనుకోండి, 50 ఏళ్ళు దాటిపోతే ఈ పని చేయలేరు ఎవరున్నా. నిరంతరం ఆయనతో ఎలా ఉండగలరు మీరు? అందుకని అది వయసులోనే, యవ్వనంకి వచ్చిననే యవ్వనంలోనే స్టార్ట్ చేయాలా, లేదా బాల్యంలో స్టార్ట్ చేయాలా. అప్పుడు ఈ ప్రపంచాలు, ఈ భూమికలు మనకి వాటి గురించి ఆలోచించడానికి, వాటిలో ప్రవేశించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అలాగని ఆయన కరుణ ఉంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే భౌతికం నుంచి దూరం అయిపోయి, కోరికల నుంచి దూరం అయిపోయి, తదితరమైన వ్యవహారాల నుంచి దూరం అయిపోయి, దేంతో సంబంధం లేకుండా బాబాతోనే సంబంధం పెట్టుకొని నిరంతరం ఆయన నామస్మరణలో ఉంటూ, ఆయన చూస్తూ, ఆయన ప్రేమను అనుభవిస్తూ అలా కానీ ఇప్పుడు గడిపిన సావచ్చే లోపుని మనం ఒక భూమికైనా దాటానికి అవకాశం వస్తుంది. అయితే ఒకరైతే ప్రయోజనం ఏంటండి, నెక్స్ట్ జన్మ నీకు ఉంటుంది. నేను ఎక్కడ నేను కట్ చేస్తాను అక్కడ మళ్ళీ కలుపుతానన్నాడు బాబా. అంచేత ఆ భరోసా ఆయన ఇచ్చారు కాబట్టి మనం ప్రయత్నం చేయొచ్చు. సో ఒకటో భూమికలో మన స్థూల శరీరంతో, స్థూల అంగాలతో,
సూక్ష్మ వాసనలు దృశ్యాలు మానవుడు అనుభవిస్తాడు. ఇక రెండవ భూమిక శక్తి యొక్క ఎరుకను అనుభవిస్తాడు, అంటే పొందుతాడని రాశారు ఇక్కడ. శక్తి ఉన్నది ఈ ప్రపంచంలో. దివ్య శక్తితో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా ఉన్నది. అది నామస్మరణ వల్ల మనకు లభిస్తుంది. నామస్మరణ వల్ల మాత్రమే ఆ శక్తి వస్తుంది. అంటే తనకు బలం పెరగడం కానీ, దండలు పెరగడం కానీ, లేదా పరిమాణం అవడం కానీ కాదని. నువ్వు ఎలా ఉన్నా నిరంతర నామస్మరణ చేస్తూ ఉంటే ఈ ఆధ్యాత్మిక శక్తి నీలో అంకురించి అది పెరుగుతూ ఉంటుంది. అది వాడికి తెలియదు ఆ సంగతి, కానీ వాడి తపనలో ఉంటాడు నిరంతరం. చూడండి, ప్రహ్లాదుడు నిత్యం అనుక్షణ నామస్మరణలో, ఆ విష్ణుమూర్తి నామస్మరణలో ఉన్నట్టు అలాగా వీడు ఉంటాడు. అటువంటి వాడు ఈ వక్తవ భూమికలో ఈ ఏవైతే అనుభవించినటువంటి వాసనలు దృశ్యాలు ఉన్నాయో ఇవి అనుభవించి ఆ అనుభవంతో భగవంతుని యొక్క ప్రాపును పొంది ఆ ప్రాపుని నిలబెట్టుకొని నిరంతరం ఆయన నామస్మరణ చేస్తూ ఇంకా అతనికి దగ్గర అయితే అప్పుడు ఈ రెండవ భూమికి చేరే అవకాశం వస్తుంది. సామాన్యం కాదు, ఇది అసామాన్యమైంది. ఏదో మామూలు చాట్ కాదు. మానవుడు మనసా వాచ కర్మేణ భగవంతుడికి అంకితం అయిపోయి, అంటే మెహర్ బాబాకి అంకితం అయిపోయి ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది వాడు పొందగలడు. అందుకని ఏ ఆధ్యాత్మిక శక్తి అయితే మానవుడికి అవసరము ముందుకు వెళ్ళడానికి, అది ఆ ఎరుక, అది ఉన్నది అన్న ఎరుక వస్తుంది రెండవ భూమికలో. మూడవ భూమికలో అదే శక్తిని మరింత ఎక్కువగా పొందుతాడు. రెండవ భూమికి దాటితే అదే శక్తిని ఈ మూడు భూమికలు, 1, 2, 3, ఈ మూడు భూమికల తర్వాత 4వ భూమిక, అది అక్కడ ఒక ద్వారం ఉంటుంది. అదే ప్రమాదకరమైంది. ఇక్కడ ఈ భూమికి 3వ భూమికి వచ్చేసరికి వీడిలో శక్తి వస్తుంది. శక్తులు వాడికి తెలియకుండా శక్తులు అంకురిస్తాయి వీడికి. ఆ శక్తులతో ఏదో పొరపాటుని ఎవరైనా ఏదైనా బాధ పెట్టినా లేదా కష్టంగా మాట్లాడినా నువ్వు అనుభవిస్తావురా అని అన్నాడు అనుకోండి, జరిగిపోతే అది ఖర్చు అయిపోద్ది. ఆ వచ్చిన శక్తి ఖర్చు అయిపోద్ది. అక్కడికి ఎంత వచ్చిందో అంతా ఖర్చు అయిపోద్ది, మళ్ళీ నీళ్ళు అయిపోతాడు. అంచేత ఈ 3వ భూమి గురించి తనకు ప్రాప్తమైనటువంటి భగవంతుడి ద్వారా పొందినటువంటి శక్తులు ఉన్నాయి అని సాధారణంగా ఆ స్మృతిలో ఉండడు సాధకుడు. కానీ ఒకవేళ పొరపాటున నాకు శక్తి వచ్చింది అనే అనుభవం కలిగిన దానివల్ల ఎక్కువ ఏకాగ్రత పెట్టకుండా స్మరణ మీద, ఆయన మీద ఎక్కువ ఏకాగ్రత ఎవరైతే పెడతారో వాళ్ళు ఈ ద్వారబంధాన్ని దాటుతారు. 4వది మోస్ట్ క్రిటికల్. ఇక్కడే ఆగిపోయారు సత్యసాయి బాబా చెప్పారు. ఈ 4వ భూమికి దగ్గర ఆయన ఆగిపోయాడు. ఆయన ఎందువల్ల వచ్చిన శక్తిని ఖర్చు చేశాడు ఆయన, అందువల్ల ఆగిపోయింది. ఇక్కడ దానికి ఏమన్నాడు, శక్తి యొక్క సంపూర్ణ ఎరుక, అంటే సంపూర్ణ శక్తి మనస్సు యొక్క ప్రలోభాలకు గురయ్యే ప్రమాదం ఉన్నది. చాలా మంది లక్షల మంది ప్రయత్నం చేస్తే ఒక్కడు మాత్రం ఈ ద్వారం దాడతాడు. చేత మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది కొంతమందికి, నాకు శక్తి వచ్చింది నేను చెప్పిస్తే ఏం చేయాల్సి వస్తే జరిగిపోద్దని. అది వాడుకున్నాడా పతనం అయిపోతాడు.
ఇది అందుకే గమ్మత్తుగా 4వ భూమిక అటుపక్క బ్రాకెట్లో ద్వారబంధం అన్నారు ఆయన. అది దాంట్లో చాలా కష్టం. ఇప్పుడు మీకు ఎక్కడైనా ఒక వివరణ కావస్తే మళ్ళీ మీరు అడగచ్చు. నేను ఇప్పుడు ఈ 4 భూమికలు మనం శక్తి గురించి, అక్వైరింగ్ ఆఫ్ పవర్, స్పిరిచువల్ పవర్ గురించి చెప్పుకున్నాం. ఈ 4 భూమికలు అర్థమయ్యేవా? ఇవన్నీ కూడా సూక్ష్మ ప్రపంచంలో ఉన్నాయి, స్థూల ప్రపంచం దాటి. ఎవరికైనా ఇవన్నీ అర్థమయ్యేవా? లేకపోతే ఏమైనా అనుమానం ఉందో అడుగునా? అందరూ విన్నారు కదా ఆయన మాటలు. ఏ బాబా, ఎవరికైనా ఇందులో డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి అడగండి, మళ్ళీ చెప్తారు. ఏదైనా భయపడదు, అనుమానపడదు. జై బాబా, జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా, జై బాబా, జై బాబా. ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తారు. సరే, ఎవరు సమాధానం చెప్పలేదు కదా, అందరికి అర్థమైనట్లే అనుకుందాం. జై బాబా. వెరీ గుడ్, జై బాబా. ఇప్పుడు ఇక్కడ వరకు శక్తి ఉంటుంది, 4వ భూమిక వరకు. ఈ ద్వారబంధం దాటితే శక్తి ఉండదు. ఏం చేత మానసిక పరిధిలోకి వెళ్ళిపోతాడు, మానసిక ప్రపంచంలోకి. ఇది కేవలం ఈ మానసిక పరిధి ఏంటంటే ఆలోచనల ఎరుక మాత్రం అదుపుతో ఉంటుంది. ఆలోచనల ఎరుక అదుపులో ఉంటుంది. ఏది? ఈ 5వ భూమిక. ఇది మస్తులు భగవంతుణ్ణి నిరంతరం అనుభవించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భూమిక. నిరంతరం తాను ఏ భగవంతుణ్ణైతే నమ్ముతాడు లేదా చేరుకోవాలని తాపత్రయపడతాడు, ఆ భగవంతుడిని మాత్రమే చూస్తూ ఆయన ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉంటాడు. 5వ భూమికలో మస్తు. అక్కడికే మస్తు పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకు? పూర్తిగా స్థూల సూక్ష్మ ప్రపంచానికి దూరం అయిపోయాడు కనుక. ఇంకా కూడా మనం ఏంటి సబ్జెక్ట్ తెలుసుకున్నాం అంతే, మన ఎవరికి అనుభవం లేదు. అందుచేత అనుభవం లేకపోయినా, ఉదాహరణకి మేరాబాద్ ఎవరో బయలుదేరదు, అనుభవం లేదు. ఎలా వెళ్తాడు మేరాబాదు? అందరినీ అడిగి వెళ్తాడు. ఒకవేళ ఎవరైనా పొరపాటు తప్పుతో చూపిస్తే ఆ తప్పుతో వెళ్ళిపోయి గమ్యం కానకుండా ఉంటే అక్కడ ఎవరినో అడిగి, ఎవరిని నేను మేరాబాద్ బయలుదేరాను, ఎక్కడికి వచ్చినా తెలియడం లేదని అంటే వెంటనే ఎవడో ఒకడు చెప్తాడు, లేదా భగవంతుడు సాయం చేస్తాడు కూడా. అందుచేత ఈ మానసిక ప్రపంచం, మనస్సు పరిస్థితి, అక్కడికి మనం అంటే ఇదంతా బాబాని 100కి 100 పాళ్ళు భగవంతుడిగా విశ్వసించిన వాళ్ళకి నిజం. అలా విశ్వసించని వారికి ఇది వేషన్ మాత్రం కూడా అర్థం కాదు. ఆయనతో మన కాంటాక్ట్ ఉన్నప్పుడే అర్థం అవుతుంది, కాంటాక్ట్ లేకపోతే అర్థం కాదు. అంచేత మీకెందుకు మళ్ళీ నేను ఏదైనా డౌట్ ఉంటే అడగండి అని అన్నంలో ఉద్దేశం ఏంటంటే, కాంటాక్ట్ లేని వారికి అర్థం కాదు. అయితే కాంటాక్ట్ అంటే ఏమిటి అని మనకి మీకు ఇక్కడ నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి. వాట్ ఈజ్ ది రియల్ కాంటాక్ట్, వాట్ ఈజ్ రియల్ కాంటాక్ట్, వాట్ ఈజ్ కామన్ కాంటాక్ట్, జనరల్ కాంటాక్ట్. జనరల్ కాంటాక్ట్ లో అందరూ ఉంటారు, అందరితో పాటు బాబా అంటారు, అందరితో పాటు అన్ని పనులు చేస్తారు. ప్రత్యేకమైన దృష్టి కానీ, ప్రత్యేకమైన ఏకాగ్రత కానీ, ప్రత్యేకమైన సాధన కానీ ఏమీ ఉండదు ఈ జనరల్ గా ఉన్నవాడికి. కానీ ఆయన శ్రీ మహావిష్ణువు అని పదే పదే చెప్పబడుతూ ఉన్నప్పుడు దాన్ని
ఒకవేళ విశ్వసించగా ఆ విశ్వాసం పూర్తిగా రాకపోయినా బాబా భగవంతుడు అనే విశ్వాసం అయినా పూర్తిగా ఉండాలి. అది కూడా సగం ఉంటుంది అనుకోండి, లేదు 1/4 ఉందనుకోండి, వాళ్ళకి ఇది అర్థం కాదు. ఆయనే సాక్షాత్తు, ఆయన ది హైయెస్ట్ ఆఫ్ ది అన్నాడు. కాబట్టి ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వోన్నతుడే. నేను ఆయన పాదాలు పట్టుకొని నా ఆఖరి శ్వాస పోయే వరకు ఆయనతోనే ఉంటాను అని నిర్ణయం తీసుకున్న వాళ్ళకి ఇదేదో ఆర్డినరీ సబ్జెక్ట్ లా కాకుండా అతి ఉన్నతమైనటువంటి సబ్జెక్ట్ గా అది ద్యోతకం అవుతుంది. ఆయన కూడా అటువంటి ఆలోచనలు కలిగిస్తాడు. నీకు ఆయన అంటే పరిపూర్ణంగా సంపూర్ణ దృష్టి లేనప్పుడు, నువ్వు ఆయన్ని విశ్వసించినప్పుడు, ఆయనతో ఏదో అంతతో పాటు ఎన్ని నేను ప్రేమిస్తాను అనుకున్నప్పుడు, లేదా ఏదో నామం చేసుకున్నానండి, సంవత్సరం కడుతున్నాం కదా, ఏదో అదని చాలా అనుకొని ఒక విధంగా దాంతో సంతృప్తి పడిన వాళ్ళకి వీళ్ళకి సబ్జెక్టు అర్థం అయినట్టే ఉంటుంది తప్ప ఏమీ అర్థం కాదు. ఒకవేళ అర్థం అయినా దాని గురించి పద్ధతిగా ఏమీ ప్రత్యేకమైన దీంతో ఉద్దేశంతో ఉండరు వాళ్ళు. అయితే మెహర్ బాబా ప్రేమికులు ఎవరెవరో చెప్పుంటారు, ఈ భూమికల గురించి ప్రపంచాల గురించి వినుంటారు. కానీ ఎక్కడుందంటే మీకు ఇది అర్థం కావడం కాకపోవడం, పరిచయం ఇవ్వడం లేకపోవడం, మీకు ఆయనపై ఉన్న దృఢ విశ్వాసంపై ఆధారపడి ఉంటారు. అందువల్ల 5వ భూమిక మనస్సు పరిధిలో ఉంటుంది. కాబట్టి ఆ మనస్సు పరిచయంకి 4వ భూమిక వరకు మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. అయితే 1వ భూమిక దాటినప్పటికే సంస్కారాలు క్షాళన అయిపోతాయి. ఎందుకంటే మిగతా 2, 3, 4 భూమికలు చేయడానికి సంస్కారాలు ఉంటే క్షాళన అవ్వదు, ప్రయాణం అవ్వదు. కాబట్టి 1, 2 భూమికలు చాలా ఒక విధంగా మెలకువతో ఆయనపై 100కి 110 పాళ్ళు దృష్టితో ఆయన నామస్మరణ చేస్తూ నిరంతరం ఆయన కోసం తప్పించిన వాళ్ళకి మాత్రమే ఈ సిచ్యుయేషన్ ఉంటుంది. అయితే ఒక విషయాన్ని మన పెద్దవాళ్ళు చాలా మంది చెప్తారు, ఎందుకండి ఈ భూమికలు ఇవన్నీ, హాయిగా ఎలాగున్నాం అలా ఉందామండి, హాయిగా తిందాం, వేళకి పడుకుందాం, తగ్గ అక్కడక్కడ తిరుగుదాము, హైదరాబాద్ వెళ్ళొద్దాము, హోటల్కి వెళ్దాము, మనకి ఇవి చాలండి అని కొంతమందికి ఎక్కువ మంది ఆ భావంలోనే ఉంటారు. దానికి అవతారం కదా 1,00,000 దేవుళ్ళు ఉన్నారు. బ్రహ్మశ్రీలు, మహాశ్రీలు, శ్రీశ్రీలు అని బుద్ధి పొందినటువంటి ప్రవచనకారులు ఉన్నారు. వాళ్ళని ఆశ్రయిస్తేవాళ్ళు అవతారం ఎందుకు? అందువల్ల సర్వోన్నతుణ్ణి అని చెప్పిన ఆ విషయం వల్ల పూర్తిగా మనస్సు, దృష్టి, తపన ఎవరైతే కేంద్రీకరిస్తారో వాళ్ళకి ఇది అవసరం. విన్నందువల్ల దాని మీద ఆశ పెట్టుకోరు వాళ్ళు. కేవలం ఆయన ఇచ్చిన సబ్జెక్ట్ కాబట్టి గౌరవించి చక్కగా అవగాహన చేసుకుంటారు, ఇతరులు అడిగితే చెప్తారు అంతే. కానీ వాళ్ళు ఎప్పుడు ఆ నామస్మరణలు, ఆయన ధ్యాసలు, ఆయనతో జీవితాన్ని ఒక్క నిమిషం కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండరు వాళ్ళు. మనలాగా మనం ఆయనతో కనెక్షన్ మనకు పూర్తిగా లేదు. మనకి ఆయనతో ఉన్న కనెక్షన్ చూపించే యంత్రం ఏదైనా ఉంటే మనం 0 దగ్గరే ఉంటాం. అందువల్ల మీ అందరికీ చెప్పడంలో నేను మొహమాటపడిన, ఎందుకంటే ఆయన ఏదో నాకు నా నెత్తి మీద కూర్చొని వేసి చెప్పిస్తున్నాడు. మరి ఆ నెత్తి మీద ఆయన కూర్చొని నాకు అవగాహన ఇచ్చి చదివిస్తున్నప్పుడు నేను మీకు యథార్థాన్ని చెప్పకపోతే మోసం చేసిన వాడిని అవుతాను. కాబట్టి 4వ భూమిక వరకు ఒక పరిస్థితి. సాధారణంగా ఆ భూమికి ఎక్కువ ఎవరు రాట్లేదు, అక్కడ వెనక్కి వచ్చేస్తారు.
అందువల్ల అయితే ఇందులో మరొక భయంకరమైన పరిస్థితి ఉంది. ఈ భూమికల్లో ప్రయాణం చేస్తూ ఎవరైనా అవతార పురుషుడిని గాని నిమ్నంగా చూసినా, ఆయన గురించి అనవసరమైన ప్రస్తావన చేసినా, ఆయన యొక్క ఆ సర్వోన్నత తత్వాన్ని విమర్శించిన, లేదా ఆయన్ని బయట ప్రపంచానికి ఇంకోలా చూపించాలని ప్రయత్నించిన వాళ్ళు రాత్రి తీసుకొచ్చేస్తారు మళ్ళీ పరిణామ క్రమంలో. ఇది ప్రమాదం. చెప్పాలి బాధ్యత. అంచేత ఈ 4వ భూమికి వరకే వెళ్ళడం కష్టం, 3 దాటడం కష్టం, 3 లోపల చాలా మంది వెనక్కి అయిపోతారు. అందుచేత ఒకవేళ 4 దాటితే ఈ 5వ భూమిక కేవలం ఆలోచనలు ఎక్కువ మనస్సు పరిధిలో ఉంటుంది కనుక మనస్సు ఏం చేస్తుంది? బాబా ఒక మాట చెప్పారు, మనస్సు మంచి మిత్రుడు కాగలదు లేదా శత్రువు కాగలదని చెప్పారు బాబా. ఇక్కడ కానీ మనస్సు మిత్రుడైతే అప్పుడు 5వ భూమిక నుంచి 6వ భూమికి, అంటే మనసు యొక్క 2వ స్థాయి యొక్క పూర్తి ఎరుక, అందరి మనస్సులపై అదుపు, సమస్త భావనలు, కోరికలను, ఉద్రేకములను సృష్టిస్తుంది, అదుపు చేస్తూ ఉంటుంది. ఇక్కడ మస్తు ఈ స్థితిలో ఇటువంటి మస్తుల్ని బాబా కొన్ని వేల మందిని 72,000 మైళ్ళు పాదయాత్ర చేసి ఆయన కలిసి వాళ్ళకి ఉత్తమ గతులను ప్రసాదించారు. ఎందుకంటే వీళ్ళ పాపులేషన్ ఎక్కువైపోయింది. వాళ్ళుంటే మరి ఈ ప్రయాణంలో చాలా మంది వెనక ఉంటారు. వాళ్ళని తగ్గిస్తేనే ముందుకు మిగతా వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఆ మస్తుల్ని ఉద్ధరించి వాళ్ళకి ఉత్తమ గతులను ప్రసాదించి కింద ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వాళ్ళని ముందుకు చేర్చడం కోసం బాబా ఈ మస్తు పర్యటనలు చేశారు. ఉదాహరణగా మహమ్మద్ మస్తుని హైదరాబాద్ లో మనం దగ్గర చూసే అవకాశం ఇచ్చారు. అందులో వాళ్ళు చాలా మంది మస్తుని చూశారు. ఇవన్నీ పుస్తకంలో ఉంది కాబట్టి ఆయన వాళ్ళకి వరమిచ్చి డైరీ రాయించి ఆ సమాచారం అంతా ఒక దగ్గర స్టోర్ చేశారు. కాబట్టి ఆయన చేసిందే ఇది, వీళ్ళు ఆయన కాపుతున్న వాళ్ళు చేసింది కాదు. రాజు ఆజ్ఞ లేనిదే ఏది రాజ్యంలో జరగదు. ఆయన రారాజు ఆధ్యాత్మిక ప్రపంచానికి, ఆయన పర్మిషన్ మీద ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఈ 5వ భూమిక మనసు పరిధిలో ఉండి అది దాటితే మనసుకి మొదటి స్థాయి 5వ భూమిక, 2వ స్థాయి 6వ భూమిక. ఆ 6వ భూమికలో అందరి మనస్సులపై అదుపు, కంట్రోల్ వస్తుంది. మనస్సుని కంట్రోల్ చేసే అవకాశం ఇస్తాడు. సమస్త భావనలను, అందుకే మస్తులు వాళ్ళు బాబా కలిస్తే రకరకాలుగా ప్రవర్తిస్తారు. ఈశ్వరుడు వచ్చాడు, విష్ణు వచ్చాడు, రాముడు వచ్చాడు అని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళ సన్నిధికి. అంచేత సమస్త భావనలు అంటే కోరికలు, ఉద్రేకాలు సృష్టిస్తుంది కూడా, అదుపు చేస్తుంది కూడా. అందుకేనా ఈ 6వ భూమిక కూడా మోస్ట్ క్రిటికల్ ప్లేన్. సిద్ధాంతం కూడా చాలా కష్టం. కానీ ఇక్కడ స్టాక్ అయిపోయిన వస్తువులందరినీ కూడా ఆయన క్లియర్ చేశారు. అంటే ఇప్పుడు ప్రయాణం మిగిలిన వాళ్ళకి సులువు అవుతుంది. ఆ భూమికి చేరడానికి చాలా మంది క్యూలో ఉంటారు, లక్షల మంది ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అక్కడ కూడా దృష్టి పూర్తిగా భగవంతుని మీద లగ్నమైతే, ఆ లగ్నమై భౌతిక స్పృహ లేకుండా ఆ స్పృహతో ఆయన కోసం ఎన్నో ఏళ్ళు నిరీక్షిస్తే ఏదో ఒకనాడు ఆయన కరుణించి ఆ 7వ భూమిక అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందాలను అనుభవించవలసినటువంటి ఆ 7వ భూమికలో స్వీయ చైతన్యం పొందడానికి సహకరించి ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అయితే అంతవరకు వీడు పరీక్షలోనే ఉంటాడు సాధకుడు. ఇది మీరు ఈరోజు విన్నారు. మనం బాబా చెప్పుకునే భాగ్యం మనకి ఇచ్చారు. ఆయన మీ వల్ల
నాకు మళ్ళీ 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 గతంలో ఇది చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది మా మంత్రి సహవాసుల్లో శ్రీకాకుళంలో. మళ్ళీ ఇప్పుడు మీ వల్ల మళ్ళీ ఈ శాస్త్రం చదువుకునే భాగ్యం వచ్చింది. మీరంతా కూడా మీకు ఒకటే బ్లాంక్ చెక్ ఏమిటంటే ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే మొహమాట పడకుండా ఎప్పుడైనా మీరు అడగచ్చు. ఈ టైంలోనే కాదు, మీరు నాకు ఫోన్ చేసి మొన్న మీరు చెప్పారు ఆ చాప్టర్ నాకు ఇది అర్థం కాలేదండి అని నాకు చెప్పండి అంటే తప్పకుండా బాబా చెప్పిస్తారు. దీనికి మీరు ఇది మీకు బ్లాంక్ చెక్ అనమాట బాబా ఇస్తుంది. కాబట్టి మీకు అర్థమైపోతే వెరీ హ్యాపీ. అర్థం కాకపోతే అందరికీ కానీ అర్థం కాలేదంటే మళ్ళీ మరొకసారి మనం చెప్పుకోవడానికి మనకి ఆస్కారం కూడా ఉంటుంది. వలసిన పని లేదు నాన్న. ఇప్పుడు సబ్జెక్ట్ ముందుకు వెళ్ళు. ఇందులో సప్త భూమికలు, సప్త మంజిళ్ళు, 6 భూమికలలో ఉన్న లెక్కలేని ముఖాములు, స్థూల ప్రపంచంలోని ఒక ముఖాం, 6వ మంజిల్లోని ఒక ముఖాం ఉన్నాయి. 4వ భూమికలో మంజిల్ లేదు, ముఖాం లేదు. ఈ విషయాన్ని ముగిస్తూ బాబా ఇలా చెప్పారు. నన్ను మీరు తలుచుకున్న సమయంలో మీరు సహజ ధ్యానంలో ఉన్నట్లు, అంటే దైవ సాన్నిధ్యం లేక దైవంతో సహచర్యం ఉన్నట్టు అయితే నన్ను ఎలా గుర్తుంచుకోవడం అన్నదే అసలు ప్రశ్న. నేను చెప్పినట్టు చేయడమే అన్నిటికన్నా అత్యంత సులువైన నిశ్చితమైన మార్గం. మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. మొదటిసారిగా పరిగెత్తినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాలి పిక్కలు నొప్పులు పెడతాయి. ఒక శిక్షణగా పరుగును కొనసాగించినప్పుడు నీకది సహజంగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. మొట్టమొదటిగా నీవు దానిని ఉద్దేశపూర్వకంగా చేస్తావు. క్రమంగా అది సహజంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. రోజుకి 4 భాగాలున్నట్లే మనిషి భౌతిక స్థితిలో కూడా బాల్యం, యవ్వనం, పరిపక్వత, వృద్ధాప్యం అనే 4 దశలున్నాయి. కబీర్ చెప్పే సూచీ స్తంభాల వంటి మరో 4 విభాగాలున్నాయి. తెల్లవారి నిద్రలేవగానే వేరే ఇతరమైన పని ఏదీ చేయకముందు మొట్టమొదటి పనిగా ఒక క్షణకాలం పాటు బాబాను తలుచుకో. అప్పుడు నీ ఆత్మ బాబా అనే దుస్తులను ధరిస్తుంది. మరలా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఒక క్షణకాలం బాబాను స్మరించు. అలాగే సాయంత్రం 5 గంటలకు తిరిగి చివరగా నిద్రపోయే ముందు బాబాను క్షణం సేపు తలుచుకో. నేనెప్పుడు ఎవరిని ఇలా చేయమని చెప్పలేదు. చివరికి మండలి సభ్యులకు కూడా ఇలా చేయమని చెప్పలేదు. మీరిలా చేసినట్లయితే నేను మీతో ఎల్లవేళలా ఉంటాను. మీరు కూడా ఎప్పుడు నా సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. ముందుకెళ్ళాను. రోజుకి 4 సెకండ్ల సేపు ప్రతిరోజు చేయండి. అప్పుడు మీరు ఈ ప్రపంచంలో ఉంటూనే అన్ని వేళలా బాబా సాన్నిధ్యాన్ని, అంటే బాబా మీతోనే ఉండే అవకాశాన్ని పొందుతారు. సహజ ధ్యానానికి ఇది ప్రారంభం. సారాంశం ఏమిటి అంటే మన హృదయాంతరాలలో భగవంతుడు మాత్రమే సత్యమని భావించాలి. భగవంతుడు ఒక్కడే ఉన్నాడని, మనందరిలోనూ అతడు ఉన్నాడని, ఆయన్ని మాత్రమే ప్రేమించాలని, కేవలం భగవంతుడే ఉన్నాడని మదిలో అనుకోవాలి. ఇంకా ఇలా చెప్పారు. ఇప్పటి నుండి ఆ యువకులిద్దరూ, అంటే బిల్ లీపేజ్, బాలంటైన్, రాత్రిపూట సమాధి గోతిలో కూర్చోవలసిన పని లేదు. ఇక ఎవ్వరికి ఉదయం పూట ధ్యానం చేయవలసిన అవసరం లేదు. 24వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి ప్రతి ఒక్కరూ మెలకువతో ఉండి అర్ధగంట సేపు నన్ను తలుచుకోవాలి. నిండు హృదయంతో ఈ పని చేయండి. మీరంతా లేక కనీసం మీలో ఒక్కడైనా నన్ను దర్శించడం జరుగుతుంది. అక్కడ నేనున్నాను. నన్ను దర్శించడం అంటే దూరంలో నా ఆకృతిని చూడడం. నా ఆకృతిని అంటే రూపాన్ని మీ మనోనేత్రంలో ఉంచుకోండి. కళ్ళు మూసి గాని తెరిచి గాని ఉండొచ్చు. నన్ను మాత్రం
మీ మనోఫలకంపై ఉంచుకోండి. ఇదంతా కూడా మనకి నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఆ చార్ట్ చదివిన తర్వాత. కాకపోతే డీటెయిల్స్ అన్ని బాబా చెప్తున్నారు. ఓకే, ముందుకెళ్ళాను. వాళ్ళందరినీ ఉద్దేశించి తనను మొదట బాగా తిలకించమని, ఆ తర్వాత తన రూపాన్ని మనసులో చిత్రించుకోమని చెప్పి బాబా వారిని కళ్ళు మూసుకొని 1 నిమిషం సేపు కూర్చోమన్నారు. తర్వాత ఏమి జరిగింది అని వారిని అడిగారు. ఫ్రాన్సిస్, మీ రూపం నా మనసు వస్తూ పోతూ ఉంది అని చెప్పాడు. నీలోని నీవు వస్తుంటావు, వెడుతుంటావు కనుక అలా నీకు జరిగింది. నేను ఎప్పుడు అన్ని వేళలా ఉంటాను అని బాబా జవాబిచ్చారు. అసిసి నివాసి ఇక్కడ బాబా చెప్పింది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి అందరూ. ఆయన మనకి కఠినమైంది ఏది చెప్పలేదు, చాలా సింపుల్ గా చెప్పాడు. ఏం చెప్పాడు? తనను మొదట బాగా తిలకించమని. బాగా తిలకించడం అంటే ఏమిటండి చెప్తాను మీకు. మనకి సినిమాల్లో అంటే ఇది బాబా చెప్పిన ఉదాహరణ లైలా మజ్ను, రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, ఇలాంటి ఉదాహరణలు బాబా చెప్పినవి. ఇందులో ప్రేయసి ప్రియులు ఉంటారు. ఇక్కడ మనకు ప్రీతముడు ప్రేమికుడు, ప్రేయసి ప్రియులు అనమాట. ప్రీతముడేమో జాగ్రత్తగా వినండి, ప్రీతముడు మనకు కావలసినవాడు, మనం కోరుకున్నవాడు, మనం కాంక్షించినవాడు, మనం ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నవాడు. ప్రేమికుడు ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి సామాన్యుడు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? మొదట బాగా తిలకించమని. ఎవరండి బాగా తిలకించాం? ఎవరైనా బాగా తిలకించాం బాగాని. ఒకవేళ మీరు ఎవరైనా బాగా తిలకించిన వాడు కానీ ఉంటే దయచేసి మీరు బాబాని అలా తిలకించినప్పుడు ఏ విధంగా బాబా మీకు కనిపించారు కొంచెం ఎవరైనా చెప్తారా? చెప్పగలరా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సరే బాగా తిలకించమన్నారు కదా, మనం ఎప్పుడైనా ఆ ప్రయత్నం చేసేవా? అసలు బాగా తిలకించడం అంటే ఏమిటి? ఇప్పుడు మళ్ళీ బాబా ఉదాహరణ తీసుకొస్తారు. బాబా ఒక స్త్రీ యొక్క సౌందర్యం ఎవడైతే చూసి ఆకర్షణ చెందుతాడు వాడు ఆ సౌందర్యాన్ని రోజుకు రోజు ఎక్కువగా ఆస్వాదిస్తూ జరుపుకుంటాడు. ఇది సామాన్యమైన విషయం కాదు, అసామాన్యమైన విషయం. అలాంటి ప్రయత్నం మనం ఎవరు ఏమో ఈ పనిముట్టు మాత్రం ఈ విషయంలో కొంత ప్రయత్నం చేసింది. 100% నిజం. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే ఒక 20-25 ఏళ్ల బ్యాక్ ని భాస్కర్ రాజు గారిని ఒకసారి కలిసినప్పుడు నేను మామూలుగా అడిగాను, మీరు చిత్రాలు వేస్తున్నారు కదా, ఎలా వేయగలుగుతున్నారండి అని అడిగాను. జాగ్రత్తగా వినండి. ఆయన ఏది నాకు పోటీ వస్తావే నువ్వు అన్నాడు. అబ్బాయి అలా ఆలోచన ఏమాత్రం లేదండి, కాకపోతే ఏంటంటే మీరు వేస్తే చాలా అద్భుతంగా ఆ చిత్రం మాకు దర్శనమిస్తుంది, అందుకు అడిగాను అన్నాను. మీకు ఒక విషయం చెప్పనా, అసలు నేను ముందు ఆయన యొక్క సౌందర్యానికి ఒక విధంగా దాసుడిని అయిపోయాను. ముందు ఆయనలో ఉన్న సౌందర్యం దివ్య సౌందర్యం, మనలో ఉన్నది సామాన్యమైన సౌందర్యం. ఆ దివ్య సౌందర్యాన్ని ఎప్పుడైనా చూడడానికి బాబా ప్రేమికుల్లో ఎవరైనా ఒకవారు ఏమాత్రం ప్రయత్నించినా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సౌందర్యం. రేసని ప్రియుడు 24 గంటలు చూస్తూ ఉంటాడు, నిద్రలో కూడాను. ఎంతో ఆ సౌందర్యానికి ఆకర్షణ చెంది ప్రేయసి యొక్క ఆ
ఆమె ధ్యాసలో నిరంతరం గడుపుతూ ఉంటాడు. అవకాశం ఉంటే ఆవిడ ఎక్కడ నడుస్తుంటుందో, ఎక్కడికి వెళ్తుంటుందో, ఎక్కడెక్కడ తిరుగుతుంటుందో అవన్నీ కనుక్కొని అక్కడెక్కడికి వెళ్ళి అక్కడ అప్పుడు కలుసుకున్నప్పుడు ఏ డ్రెస్ వేసుకుందో, ఆ డ్రెస్ లో ఎంత అందంగా ఉందో, మరొక డ్రెస్ లో ఎంత అందంగా ఉందో, ఇలాగ అందాలు జిర్రుకుంటూనే ఉంటాడు. ఏమి మాట్లాడు కలడు. ఆవిడకి తెలియకుండా పని జరుగుతుంటుంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ప్రేమికుడు గాని ప్రీతముడిని ప్రేమించడం ప్రారంభిస్తే వీడి ప్రేమ ఎలా ఉందో, ఎలా చూస్తున్నాడు, ఎలా ఆకాంక్షిస్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమలో ఏమి చేస్తున్నాడు, ఇవన్నీ ఆయన తెలుస్తుంటుంది. మనం చేసే ప్రతి చర్య ఆయన తెలుస్తుంటుంది. ఈ కృష్ణుడు 16,000 మంది గోపికలతో నాట్యం చేశాడట. మనం చూసామా? చూడడానికి అవకాశం వచ్చిందా? అందువల్ల ఇక్కడ బాగా తిలకించడం అంటే ఆయన్ని తెల్లవారి నుంచి రాత్రి వరకు అలా పారవశ్యంతో చూడాలి. ఆ చూపు ఎలా ఉండాలంటే ఇక్కడ డేగ కన్ను అంటారు. డేగ కన్నులతో చేసినట్టు చూడాల. డేగ దానికి కావలసినటువంటి ఆహారాన్ని అలాంటి కాన్సన్ట్రేటెడ్ ఐస్తో చూస్తుంది. అలా చూడాలి. అలా బాబా చూస్తే ఏం జరుగుతుంది? ఒక్క అనుభవం చెప్తాను మీకు, అంటే చెప్పకూడదు కానీ ఇష్టం లేదు, కానీ ఒక్క చెప్తాను మీకు. ఎప్పుడైతే నిరంతరం బాబా చూస్తూ ఉంటావో అక్కడ మొట్టమొదట నీకు ఎదురయ్యేది ఏమిటో తెలుసా? చూడలేక కళ్ళ వెంట నీరు కారణం. అలా చూస్తూ ఉంటే కళ్ళు చెమరించి నీళ్లు కారుతాయి. ఆ నీళ్లు అడ్జస్తుంటాయి చూడకుండా. మొట్టమొదటి ప్రాథమికంగా జరిగేది అలా కొద్ది రోజులు అలా నీళ్లు కారుతూ ఉంటుంది మనకి. ఆ తర్వాత ఆ నీళ్లు నది కాండం సర్దుకుంటాయి, బాగా చూస్తే. ఇప్పుడు మీ అనుభవాలను జ్ఞాపకం తెచ్చుకోండి. ఎవరికైనా అనుభవం కలిగిందో లేదో. అది జరిగిన తరువాత రోజు రోజుకి ఇంకా చూడాలని తాపత్రయం పెరిగిపోతుంది. చూచుట అనేటటువంటి ఆ క్రియకి అవధులు లేవు, సరిహద్దులు లేవు. అందుకే బాబాకి ఏమన్నారు ఇక్కడ, మొదట బాగా తిలకించమని, ఆ తరువాత తన రూపాన్ని మనస్సులో చిత్రీకరించుకోమని చెప్పి చూసి 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 అది నేను మనసులో ప్రింట్ అయిపోయిందిరా అన్నారు. చాలా మంది నన్ను ఒరే అని పిలుస్తారు. ఆయన అంతా చదువుగా చాలా చెప్పి అది సాక్ష్యం అయితే ఆయన నీ కళ్ళల్లో నిలిచిపోతే అప్పుడు నీకు విరహం పుడుతుంది అన్నాడు ఆయన. బాబా రెండు ఆయనే. ఏది? విరహాగ్నిలో ముంచేవాడు ఆయనే, విరహాన్ని రేకెత్తించేవాడు ఆయనే, విరహంలో ఏడిపించేవాడు ఆయనే, విరహంలో నేను దగ్గరికి తీసుకున్నవాడు ఆయనే, విరహంలోంచి తల్లి చూస్తున్నవాడు ఆయనే. ఈ శరీర భావంతో తను చూసేస్తాడు. అంతట బాగా తిలకించమని, ఆ తరువాత తన రూపాన్ని మనసులో చిత్రీకరించుకోమని చెప్పి, అది జరిగింది కాబట్టి భాస్కర్ రాజు గారు అద్భుతంగా చిత్రం వేయగలిగారు. ఎప్పుడైతే ఆయన ఈ క్లూ నాకు చెప్పారు,
అప్పటి నుంచే నాకు అలవాటు అయిపోయింది. ఆ తర్వాత ముందు జీవితం కన్నా తర్వాత జీవితం చాలా అద్భుతంగా సాగింది. దీనికి ముందే ఈ గీతాలు మీ అందరికీ అందించడం అనే ఒక కార్యక్రమాన్ని అప్పచెప్పాడు కదా. మరి ఆ గీతం రాస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన కనబడుతూనే ఉంటాడు. అందుకని బాగా తిలకించమని, ఆ తర్వాత తన రూపాన్ని మనసులో చిత్రించుకోమని చెప్పి బాబా వారి కళ్ళు మూసుకొని 1 నిమిషం సేపు కూర్చోమన్నారు. అంటే ట్రై చేయాలి. ఏదో వినేసాం మర్చిపోతాం ఊరుకుంటామంటే తెలియదు. ట్రై చేయండి. ఆయన అలాగే కన్ను ఆర్పకుండా రెక్క మూతపడకుండా చూడండి. అది అలవాటు అయిపోతుంది మీకు. అలాగే చూడడం అలవాటు అవుతుంది ఎక్కడున్నా. ఆ అలవాటు చాలా గొప్పది. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్ అనే ఛానల్ ఒకటి ఉంది, అది ఆయనే ఇవ్వగలదు. ఆ ఛానల్లో ప్రవేశించడానికి మనకు అదే ప్రాథమికంగా దోహదపడుతుంది. ఇది అనుభవంతో చెప్తున్న మాటలు, అనుభవం రహిత మాటలు కావు. కనుక అలా చెప్పి కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు కూర్చోమన్నారు. కూర్చుంటే ఏం జరుగుతుంది? జనరల్గా మీరైనా మీకు నచ్చిన వాళ్ళని అలాగా ఫోటో ఉంటే ఫోటోని అలా చూస్తూ ఒకసారి కళ్ళు మూయండి. ఆ రూపం మీకు కళ్ళల్లో దర్శనమిస్తాడు. అలాగే కదా లవ్లో పడతారు. ఆ లవ్ కొవ్వు కింద తయారైపోతుంది. ఆ కొవ్వు నాశనం చేస్తుంది. ఇది భౌతిక ప్రపంచానికి సంబంధించింది. ఆధ్యాత్మిక ప్రపంచంలో భగవంతుడి సృష్టిని కొద్ది మీకు ఆయన మీద గొప్ప ప్రేమ, గొప్ప మక్కువ, గొప్ప ఆత్మీయత, గొప్ప భక్తి భావన, ఎలాగైనా ఆయన్ని నేను పొందాలి అన్నటువంటి ఒక కాంక్ష వస్తుంది. ఇది బాగా తిలకిస్తే ఆ తర్వాత కళ్ళు మూసుకుంటే నీ మనోఫలకంపై ఆయన మీకు దర్శనమిస్తాడు. తరువాత ఏం జరిగిందని బాబా అడిగితే ఫ్రాన్సిస్ ఏమన్నాడు? నీ రూపం నా మనసులోకి వస్తూ పోతూ ఉంది అని చెప్పాడు. అవునండి, మెహరాబాద్ లో ఆయన సజీవంగా ఉన్నాడు. మనందరం వెళ్తాం. ఎలా మనం డైవర్ట్ అయిపోతామంటే స్టేజ్ మీద జరిగే సన్నివేశ కార్యక్రమాలకి అక్కడ మనం మనకిచ్చిన టెంట్లో పిచ్చపాటి మాట్లాడుకోవడానికి, లేదు ఇంకెక్కడికైనా అలా ఏ ఆనంగాము ఇంకో దగ్గర వెళ్ళాలను, లేకపోతే అక్కడ చాలా మంది మన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కలుద్దామను, ఇలాగ డైవర్ట్ అవుతాం మనకు తెలియకుండా. అసలు హైదరాబాద్ లో మైండ్ డైవర్ట్ అయితే అంతకంటే దురదృష్టి ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. ఎప్పుడు బాబాని చేస్తుండాలి, ఆ చూడడంలో ఆయనకి దగ్గర కావాలి, ఆయన ప్రేమ పొందడానికి నాకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన నన్ను ప్రేమిస్తే బాగున్నాను. ప్రేమించడానికి నా దగ్గర ఏముంది? ఉంది, ఎందుకు లేదు? నిరంతరం ఆయన తప్పలను ఉండగలను, ఆయన శాస్త్రంలో ఉండగలను, ఆయన నామస్మరణ చేయగలను. ఈ భౌతిక ప్రపంచం నాకు అనవసరం, ఈ భౌతిక బంధాలు నాకు అనవసరం, భౌతికంగా నన్ను డిస్టర్బ్ చేస్తానన్నీ నాకు అనవసరం. నేను ఆయనతోనే ఉంటాను అనుకున్న వాడికి సాక్షి పడతాడు. అంచేత ఫ్రాన్సిస్ ఏమన్నాడు? మీ రూపం నా మనసులోకి వస్తూ పోతూ ఉంది అని చెప్పాడు. అప్పుడు బాబా ఏమన్నారు చూడండి, నీలోని నీవు వస్తుంటావు. అబ్బబ్బబ్బ ఎంత బాగా చెప్పారు చూడండి, ఒళ్ళు పులకిస్తుంది. నీలోని నీవు వస్తుంటావు, వెళ్తుంటావు. నీలోని నీవు, నీలోని నీవు, నీలో నీవు.
నీలో నీవెవరు? నీలో ఎవరున్నారు? నువ్వున్నావేంటి? ఆయన ఉన్నాడు. నీలో నీవు వస్తుంటావు, వెళ్తుంటావు, కనుక అలా నీకు జరిగింది అని చెప్పాలి. చూసారా, ఫ్రాన్సిస్ చెప్పాడు అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నాన్న ముందుకెళ్ళు. అసిసి నివాసి ఫ్రాన్సిస్ జీసస్ ను ఎంతగా ప్రేమించి అతనిలో ఐక్యమయ్యాడో మీకేమైనా తెలుసా? జీసస్ ను ఎలా ప్రేమించాలో అలా ఫ్రాన్సిస్ ప్రేమించాడు. కానీ ఫ్రాన్సిస్ బృందంలో ఒక తిండిపోతూ ఉన్నాడు. అతని పేరు జూనిపెర్. దేవుని గురించి చింతించకపోయినా, మిగతా బృందంతో పాటు ధ్యానంలో కూర్చోకపోయినా, జూనిపెర్ ఫ్రాన్సిస్ ని ఎంతో గాఢంగా ప్రేమించేవాడు. అందరికంటే కూడా ఫ్రాన్సిస్ ని ఎక్కువ ఇబ్బందికి గురి చేసేవాడు. ఇంత చేసిన ఫ్రాన్సిస్ ని మాత్రం ఎంతగానో ప్రేమించేవాడు. అయిపోయింది. అయితే ఆ కింద పేరాకుండా చదివేస్తాను. మన హృదయ లోతుల్లోంచి ఎవరినైనా ప్రేమించినప్పుడు వారికి మన మంచి చెడు, చివరికి మన కష్టాలు సైతం సర్వము అర్పిస్తాం. ప్రేమికుడు సర్వము ఇస్తాడు గాని దేనిని కోరడు. నేను సర్వం ప్రసాదిస్తాను, ఏదీ కోరను. ఆ విధంగా మీరు నన్ను ప్రేమించండి, అప్పుడు బాబా మీకు బానిస అవుతాడు అన్నారు. ఎంత క్లూ ఇచ్చాడు చూడండి, ఇంత క్లూ ఇచ్చాడు ఆయన. అందుచేత మీకన్నీ మన ఈ సహజీవనంలో సహజంగా చెప్పబడుతున్నాయి. ఈ సహజంగా అమృతతుల్యంగా సాగిస్తున్న ఆ ప్రభువు సాగిస్తున్న ఈ సహజీవనంలో విషయాలు ఈ గంటకి పరిమితం చేసి ఆ తర్వాత ఆ చెవుల్లోంచో మనసులోంచో తీసేస్తాం అనుకుంటే వాళ్ళకి ఏం జరుగుతుంది చెప్పండి? ఏమీ జరగదు, ఏమీ ఒరగదు, ఏ ఫలితం రాదు. ఎక్కడున్న గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు చదివింది పదే 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 చదువుకుంటూ ఉండాల. చెప్పాను కదా మీకు, ఈ 17 పుస్తకాలు 3 సార్లు చదివే పరిస్థితి కల్పించాడు నాకు బాబా. 3 సార్లు 17 పుస్తకాలు చదవాలంటే ఎంత ప్రయత్నం కావాలో మీకు చెప్పక్కర్లేదు. అలాగే ఈ కార్యక్రమం సహజం ఇప్పటిది కాదు, చాలా ఏళ్ల కింద స్టార్ట్ అయింది. ఎన్నో పుస్తకాలు పూర్తయ్యేవి. ఎలాగయ్యేవి? ఇలాగే ఇదే విధంగా ప్రస్తావన చేసుకునే పరిస్థితి కల్పించాడు ఆయన. కాబట్టి అందరూ ప్రేమతో ఆయన చెప్పిన ఈ పేర, మొదట నన్ను బాగా తిలకించమని చెప్పారు చూసారా, రూపాన్ని మనసులో చిచుల్చుకోమని చెప్పారు చూసారా, అది ఒకవేళ ఎవరైనా చెయ్యకపోతే దయచేసి ప్రేమించడానికి చూడడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ బాబాతో ఉండండి. ఈ మనుషుల్లో ఏముందండి? మాయ తప్ప. ఈ మనుషుల్లో ఏముందండి? మలినాలు తప్ప. ఈ మనుషుల్లో ఏముందండి? భేషజం తప్ప. అంచేత మనుషులతో మనకి వద్దు, బాబాతో పెట్టుకోవాలా. ఆయన చెప్తే మనం ఉండాలి. నానా జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, జై. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా, అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా.